నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। బదిలీపై వెళ్లిన కొయ్యూరు మంప ఎస్ఐలకు వీడ్కోలు। కొయ్యూరు మండల ప్రజలను జీవితాంతం గుర్తుంచుకుంటాం। కొయ్యూరు ఎస్ఐ రాజారావు, మంపలు ఎస్ఐ లోకేష్ కుమార్ దేముడు అంకితభావంతో పనిచేసే అధికారులకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని పలువురు వక్తలు కొనియాడారు। బదిలీపై వెళ్తున్న కొయ్యూరు ఎస్ఐ రాజారావు, మంప ఎస్ఐ లోకేష్ కుమార్లతో పాటు ఎన్నికల అనంతరం బదిలీ అయిన మంప ఎస్ఐ దేముడు ఇటీవల పదవీ విరమణ పొందిన కానిస్టేబుల్ మూర్తులకు స్థానిక స్టేషన్ ఆవరణలో వీడ్కోలు సభ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। కొయ్యూరు ఎస్ఐ రామకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ బడుగు రమేష్ మాట్లాడుతూ కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహించడం కంటే మంప పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహించడం ఎంతో కష్టతరమైందన్నారు। మంప స్టేషన్ పరిధిలో గల రేవళ్లు, మంప పంచాయతీలు మినహాయిస్తే యూచీడిపాలెం, మఠం, భీమవరం, బోదరాళ్ల పంచాయతీలు అత్యంత మారుమూల పంచాయతీలను ఆయా పంచాయతీల పరిధి మారుమూల పలు గ్రామాలకు నేటికి సరైన రహదారి, రవాణా సౌకర్యాలు లేవన్నారు। ప్రజాప్రతినిధులుగా తామే వెళ్లలేని గ్రామాలకు సైతం మంప ఎస్ఐ లోకేష్ కుమార్ అక్కడ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే వారని కొనియాడారు। కొయ్యూరు ఎస్ఐ రాజారావు, మంప ఎస్ఐ లోకేష్ కుమార్, ఎస్ఐ దేముడులతో తమతో పాటు మండల వాసులతో సాన్నిహిత్యంగా ఉంటూ అంకితభావంతో పనిచేశారని పేర్కొన్నారు। అనంతరం కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకటరమణ ఇరువురు ఎస్ఐల పనితీరుపై ప్రశంసలు కురిపించారు। మాజీ ఎంపీపీ సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ శ్రీరామ్మూర్తి తదితరులు మాట్లాడుతూ బదిలీపై వెళ్తున్న అధికారులు తాము పోలీస్ అధికారులమనే దర్పాన్ని ప్రదర్శించకుండా ఎల్లప్పుడూ మండల వాసులతో మమేకమై వారి కష్టసుఖాల్లో పాలు పంచుకున్నారని కొనియాడారు। శ్రీరామ్మూర్తి అన్య మాటలతో నేను ఏకీభవిస్తున్నాను। దేవుడు గారు మాకు కూడా సామాజిక వర్గం, మా సామాజిక వర్గం। ఎందుకనంటే ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి ఇక్కడ ఉండేటువంటి ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తిగా, ఈ ప్రాంతానికి మా ప్రాంత వాసిగా ఎవరినైనా సరే ఆయన ఒకసారి ఊరే అనేవాడేమో, నాకు అనిపించినప్పుడల్లా ఊరే అనేవాడు। కాబట్టి ఒక అన్నయ్యగా ఓ మంచి పొజిషన్లోకి ఇక్కడ చాలా సంవత్సరాల పాటు కానిస్టేబుల్గా పనిచేసి అన్ని గ్రామస్తులు కూడా తిరిగి ఈ ప్రాంతం నుంచి పట్టున్నటువంటి వ్యక్తి మళ్ళీ ఇదే ప్రాంతానికి మొన్న ఎస్ఐగా రావటం, తక్కువ కాలంలో మళ్ళీ బదిలీ కావటం అనివార్యమైనప్పటికీ కూడాను ఏదైనా అనే దేవుడి గారికి మంచి జరగాలని, మంచి ప్లేస్లో మరింకా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే రాజారావు ఎస్ఐ గారు తను కూడాను తక్కువ కాలం పాటు వచ్చి ఉన్నంతలో ఎస్ఐగా తన విశిష్టతను ఈ ప్రాంత వాసులకి సుపరిచితులు, అన్ని వర్గాల వారితో మంచిగా ఉంటూ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించి ఒక మంచి ఎస్ఐగా ఈ ప్రాంతం నుంచి బదిలైనటువంటి రాజారావు గారికి కూడా మంచి, ఆయన నర్సీపట్నం రూరల్ వచ్చినట్టు ఉంది ఎస్ఐగా, కాబట్టి తనకు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక వేదిక మీద ఉన్నటువంటి కొయ్యూరు ఎస్ఐ గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, జనం అనుకునేటువంటి మాట చెప్పాలి కాబట్టి ఒక మాట, మంప స్టేషన్కి ఎప్పుడు మంచి ఎస్ఐలు వస్తారని అంటారు, సహజంగా ఉండేటువంటి మాట, మేము అందరూ ఒప్పుకున్నా లేకపోయినా, అంటే రెండు స్టేషన్లు ఒకే దగ్గర ఉండడం మృదు. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను। నేను 6 సంవత్సరాల సర్వీస్ 2018లో జూలై 3వ తారీఖున పాడేరులో అడుగుపెట్టాను। అప్పటి నుంచి ఇప్పటి వరకు 6 సంవత్సరాల 3 నెలలు అవుతుంది। అందులో 5 సంవత్సరాలు 3 నెలలు ఏజెన్సీలో గడిపాను నేను। గడపడానికి ఒకటే కారణం ఏంటంటే ఈ అట్మాస్ఫియర్ అనేది ఒకటి ఇష్టం అయితే, రెండోది కింద ఎమడకపోవడం అనేది ఒక విషయం। ఆ విధంగా అయితే నాకు ఫస్ట్ ఇది సన్మానం, 4వ స్టేషన్, కానీ ఫస్ట్ సన్మానం ఇదే। అందులో నేను వద్దనుకునేది ఒకటైతే చెయ్యను కొన్ని, అంటే ఏ విధంగా అంటే నేను ఫస్ట్ పెద్దబయలు పోస్టింగ్ జరగడం జరిగింది। వెళ్ళిన వెంటనే అక్కడ మా సీనియర్కి నేను ఫంక్షన్ చేయడం జరిగింది। నార్మల్గా మనకి ఎలా ఉంటుంది, స్టార్టింగ్ లో వెళ్ళిన వెంటనే ఎవరిని అడగలేం, మనకి ఎవరు పరిచయం లేరు,
అప్పుడు ఏం జరిగింది, ఫంక్షన్ అయితే చేయాలి. అప్పుడు ఎలాగోలాగా ఆయనకి సెండ్ ఆఫ్ ఇవ్వాలి, ఆయనకి మంచి పేరు ఉంది పెద్దబాయిలో. అందరినీ ఇలా కలుపుకుపోవాలని నార్మల్ గా నాయకులు ఫోన్ చేసి, సార్ రామకృష్ణ ఎస్ఐ గారు వెళ్ళిపోయారు కదా, ఫంక్షన్ ఏది అంటే గొప్పని కాదు, నా చేతిలో డబ్బులు ఖర్చు పెట్టుకుని అప్పట్లో ఉన్నంతగా చేశాను. అదే విషయం నా జూనియర్ వచ్చి నా దగ్గరే ట్రైనింగ్ అయ్యాడు ఇప్పుడు మనోజ్ అని చెప్పి. నేను పడిన స్ట్రగుల్ అబ్బాయి పడకూడదని నేను వద్దన్నా. అది నేను వద్దనుకున్నది. తర్వాత రాంబేలు వెళ్ళడం జరిగింది. అక్కడ అనివార్య కారణాల వల్ల నేను మళ్ళీ కొయ్యూరు నాకు ఇష్టపడి వచ్చాను. కష్టపడి కాదు, నాకు ఇష్టపడి నేను ఇక్కడికి వచ్చాను. పంప ఏరియాకి మొత్తం ఎటు చూసినా కూడా అప్పుడు ఇంకా బ్రిడ్జ్ లేవు కూడా కంప్లీట్ అవ్వలేదు. చెంచవానిపాలెం కానీ బాలరావులో కానీ ఎటు వెళ్ళాలన్నా కూడా కాలు లడ్డుగా ఉండేది. ఏంటి పోలీస్ స్టేషన్ ఎలా ఉంది, మొత్తం ఎటు చూసినా కూడా ఒక ఛాలెంజింగ్ గా ఉంది. ఎటు చూసినా అర్థం అవ్వట్లేదు, నాకు అసలు ఏం అర్థం అవ్వలేదు. ఏ రూట్ చూసినా కన్ఫ్యూజనే. ఇటు నుంచి పట్టుకెళ్ళి చౌటుపల్లి రూట్ నుంచి పట్టుకెళ్ళి ఇంకో పక్క పెదవాల్సి నుంచి తెచ్చేసేవారు, ఇటు పక్క మంప రూట్ నుంచి వెళ్ళి రావల్ రూట్ నుంచి వచ్చేవారు. నాకు అసలు ఏం అర్థమయ్యేది కాదు. ఈ స్టేషన్ స్థితిగతులు మొత్తం అర్థం చేసుకోవడం దాదాపు ఒక 2-3 నెలలు పట్టింది, సమయం నాకు పట్టింది. అప్పటికి చంద్రబాబు ఎస్ఐ గారు ఉండేవారు. జస్ట్ ఓవరాల్ గా ఒక బ్రీఫ్ చేశారు. ఇలా మంప రావలు, బోదరాలు, మఠం దేవరం, యూచిడిపాలెం పంచాయతీలు, ఈ 2 ప్లేన్ పంచాయతీలు ఉంటాయి, 3 ఎక్స్ట్రీమిస్ట్ పంచాయతీలు ఉంటాయి. మావోయిస్ట్ పరంగా మనం ఎక్కువగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. ఎప్పుడు కూడా మన ఆఫీసర్ ఉంటారు ఓఆర్డీ సార్కి, ఆయనకి మనం ఎప్పుడు కూడా ఇంటిమేట్ చేస్తూ ఉండాలి. అదే మన మెయిన్ ఉద్యోగం, లాండ్ ఆర్డర్ కన్నా అని చెప్పి అన్నారన్నమాట. ఓకే, అలా మొత్తంగా అర్థం చేసుకోను. ఎస్పీ గారి దగ్గరికి వెళ్లే ముందు కూడా ఒకటే మాట అన్నారు, మీది ఉన్నంత వరకు కూడా ప్రస్తుతం ఎక్కువగా మావోయిస్ట్ మూవ్మెంట్ ఉన్న పోలీస్ స్టేషన్ మీద ఉంది. నువ్వు ఖచ్చితంగా ఎక్కువ దానిపైన శ్రద్ధ పెట్టి, కొద్దిగా క్రిటికల్ గా ఉంటుంది, దానిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి. అలాగే ఉన్నంత వరకు ప్యాకాట్లు, చిట్లాట్లు ఎక్కువగా అవుతుంటాయి మీ మంప లిమ్స్ లో, వాటిపైన ఎక్కువ కంట్రోల్ చేయాలి అని చెప్పి 2 మాటలు. ఇంకా మరిపాకలైతే మళ్ళీ వెనక్కి రావాల్సింది, ఇంకా మంప అయితే మళ్ళీ వెనక్కి రావాల్సింది. నేను గతంలో సీనియర్ జీకే ఎస్ఐగా చేసినప్పుడు నా ఇన్ఫర్మేషన్తో అయిన ఫైరింగ్ అన్నీ కూడా మంపలోనే జరిగేది. లాస్ట్కి మళ్ళీ నేను ఎక్కడ సీఏగా వచ్చాను. కాబట్టి ఈ మంప తాలూకా గ్రావిటీ అంటే తెలుసు. ఎందుకంటే మీకు తెలియదే కాదు, కళారాములు ఎన్కౌంటర్ మంపలో జరిగింది, ఆజాద్ ఎన్కౌంటర్ మంపలో జరిగింది, తేగబట్టి ఎన్కౌంటర్ మంపలో జరిగింది. అంటే చూసారా ఎంత ఇంపార్టెంట్ ఉన్న ఏరియాలో. కాబట్టి మంప అనేది ఎస్పీకి అదొక తల మీద బాగా అక్కడ కనుక మంచి ఎస్ఐ ఉంటే కనుక ఎస్పీ గారు ప్రశాంతం పడుకుంటారు. అలాగే అందుకని నేను రాగానే ఫస్ట్ 1 month కూడా లోకేష్ నేను బైక్ మీద మొత్తం ప్రతి ఊరు తిరిగాం. పిఎల్ కొత్తూ వెళ్తే అక్కడ విలేజెస్ లోకేష్తో చాలా ఫ్రెండ్లీగా వదిలిన మాట్లాడేసేవాడు. అంటే ఆయనకి అంత ర్యాపోర్ట్ ఉంది అక్కడ. అదైపోయిన తర్వాత బిల్లిపాలు అయితే ఆ ఊరు కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. మా ప్రతి విలేజ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ప్రతి విలేజ్లో కూడా అంత ర్యాపోర్ట్ పెట్టుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఎక్కడైనా సార్ ధర మూమెంట్లో కూడా సార్ మీకు వెళ్ళదని చేసి ప్రజలే లోకేష్కి చెప్పే పరిస్థితి వాడు. అప్పుడు నేను తర్వాత ఊరు పిలుచుకోవాలి. నేను అమ్మాయి పర్లేదు, లోకేష్ చూసుకోవడం జాగ్రత్త చేస్తే ఇబ్బంది లేదనుకోని అక్కడి నుంచి మెయిన్ సక్సెస్ ఏంటంటే ఎలక్షన్ పీస్ఫుల్గా అయిపోవడం అనేది నిజంగా పెద్ద సక్సెస్. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ వరకు ప్రశాంతంగా ఉంటాం. అది ఇంత సక్సెస్ అయిందంటే కారణం మొక్కడం కేవలం లోకేష్. అదేవిధంగా 1 year పాటు ఇక్కడ మీరు అందరూ లోకేష్ గురించి కానీ, నా గురించి కానీ, లేదా పోలీస్ వ్యవస్థ గురించి మీరు అందరూ చాలా బాగా చెప్పారు. కానీ ఇక్కడ నా అనుభవాలు ఏంటంటే, నేను ఇక్కడికి ఇష్టపడి వచ్చాను. ఇష్టపడి వచ్చేటప్పుడు ఈ మండలం నా మండలం, ఇది నా మొదటి పోస్టింగ్ అనుకునే చేశాను. 1 year లో నాకు ప్లస్ అయింది ఏంటంటే, ఫస్ట్ సిబ్బంది, మన మహిళా పోలీసులు ప్రతి పేరున ప్రతి ఒక్కరి కోసం చెప్పాలి. చెప్తే ప్రతి ఒక్కరి కోసం ఒక 1/2 hour అవ్వాలి. ఇప్పటికే భోజనం లాస్ట్ లో మైక్ పట్టుకున్నాడు, ఇటు తినేస్తాడేమో అని మీరు అనుకుంటారు. ఆకలి వేస్తుంది కాబట్టి లైట్ గానే ముగించాలి. కాబట్టి ప్రతి ఒక్కరి కోసం నేను చెప్పకపోవచ్చు. ఒక ఎస్ఐ సక్సెస్ అవ్వాలంటే సగం పాటు సిబ్బంది అండి. ఎందుకంటే ప్రతి దానికి ఎస్ఐ ప్రత్యక్షం అవ్వలేడు. ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఒక కానిస్టేబుల్ పంపించాలి, ఆయన చెప్పేది మనకు ఫైనల్. లేదు ఆయనకి లైజనింగ్ ఉందనుకోండి, మా వరహారెడ్డి గారు మీ అందరికీ తెలుసు, ఆయన కొన్ని విషయం చెప్పాను, కొన్ని విషయాలు ఆయనే పెద్దలతో మాట్లాడి సెటిల్ చేసేవారు. అదొకటి. అంటే సిబ్బందితోనే సగం సక్సెస్ ఉంటుంది. నా పేర్లకి ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చిన టైంకి కంప్యూటర్ ఆపరేటర్ లేడు. నెలకు 3-4 గంజాయి కేసులు దొరుకుతాయి. ఎఫ్ఐఆర్ నుంచి రిమాండ్ పెట్టినంత వరకు మన పాత్రికేయ మిత్రులు ఎంత గొప్పలు అంటే, మనం పట్టుకున్నా సార్ ఇప్పటికే సార్ కేసు కడతారు అని చెప్పి ఆ తర్వాతే మనం వారు తీస్తేనే వాళ్ళు తీసుకునేవారు. అది గొప్ప రిలేషన్షిప్. అది చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిన. ఈ 5 పంచాయతీలు ఎక్కువగా బాధపడేది యూచిడిపాలెం, మఠం దేవరం,
బూదరాల పంచాయతీలో. ఎందుకంటే ఆయనతో ఉన్నటువంటి మాకు సంబంధం అనేది ఒక కుటుంబ సభ్యుడిగా చాలా క్లోజ్గా లోకేష్ గారితో మేము ఉండడం అనేది జరిగింది. ఆయన వయసులో చిన్నవారైనప్పటికీ చాలా విషయాలు మమ్మల్ని ఎడ్యుకేట్ చేసి చాలా చోట్ల మరి చెడు అలవాట్లకి అటాక్ అవుతున్న వాళ్ళని మీటింగ్స్ పెట్టి చాలా వాళ్ళలో చైతన్యం మార్పు తీసుకురావడం జరిగింది. నిజంగా ఈరోజు చాలా మందికి పనులు చేయించుకొని వాళ్ళతోటి వాళ్ళ చేత అవకాశం ఉన్నటువంటి వరకు పనులు చేయించుకోవాలి. మేము నన్ను ఎక్కువగా వీళ్ళతో రిలేషన్షిప్ ఏంటంటే మీరందరూ కూడా ప్రజానాయకులు అందరూ కూడా ఏ కేసులని లేకపోతే మీకు ఉన్నటువంటి దాని మీద తిరుగుతారు. కానీ మేమైతే నేను ఒక అకాడమీ మెయింటైన్ చేస్తున్నాను, రెజ్లింగ్ అకాడమీ. అక్కడ నా దగ్గర ఒక 60-70 మంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ ప్రాక్టీస్ ఉంటుంది. వాళ్ళకు ఒక నా దగ్గర జిమ్ అది ఉంటుంది కదా, జిమ్లోకి వచ్చి పిల్లలతో మాట్లాడుతూ మీకు ఏం అవసరం ఉందిరా బాబు, చదవండి రా బాబు, చదువుకుంటూ మీకున్న ఫిట్నెస్ లెవెల్స్కి మీరు కొద్దిగా చదువు అనేది యాడ్ అయితే డెఫినెట్గా 100% మీరు అందరూ కూడా సక్సెస్ అవుతారు. ఆ తర్వాత మంప చేస్తున్నాను, 4 సంవత్సరాలు చేశాను. నాకు చదవడం ట్రాన్స్ఫర్ అయింది. మళ్ళీ కొయ్యూరు ఎస్సీ గారు నర్సింహ డిఎస్పీ మాకు దేవుడు ఎక్కడే కావాలి, మాకు ఆయన ఉంటే మాకు మంచిది, ఇంటీరియర్ ప్లేస్లో తిరుగుతాడు. మేమున్న టైంలో ఈ రోడ్లు కానీ సెల్ టవర్లు ఏవి లేవు. అప్పుడు జి శ్రీనివాసరావు పుట్టింది సిఐ గారు, కొండపల్లి అప్పటి ఎస్సీ గారు, కోటీశ్వరరావు గారు చాలా పనిచేశారు. నాకు నమస్కారాలు. నేను గతంలో 8 సంవత్సరాల 6 నెలలు మంపా కొయ్యూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ పనిచేశాను. అప్పుడు చాలా క్రిటికల్ పొజిషన్. కొయ్యూరు పోలీస్ స్టేషన్ గేట్ దాకా వెళ్ళాలంటే సాయంత్రం దాంట్లో గేట్ దగ్గర లేవు. పక్క మావోస్ట్ టైంలో అంటే కొయ్యూరు ఎస్ఐ గారు బాగా రాసుకుంటారని కాదు. నా ఉద్దేశం ఏంటంటే ప్రజలు అనేటువంటి మాట, దానికి ఖచ్చితంగా లోకేష్ గారు ఆ మాటకి సూట్ అవుతారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే తను పనిచేసేటువంటి ప్రాంతం మంప పంచాయతీ, రేవల్ల పంచాయతీ, పూదరాల పంచాయతీ, యూచీడిపాలెం పంచాయతీ, మఠం భీమవరం పంచాయతీ. ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ఏ ప్రాంతంలో ఏ ఊరు చెప్పినా ఆ ఊర్లో ఎవరో ఒకరి పేరు ఆయన చెప్పగలరు. కనీసం ఊరికి 10 మంది పేర్లు. రేవుల కోటలో మీకు ఎవరైనా తెలుసా అనేసి అంటే ఆయన పేరు చెప్తాడు. లేదు పిఎల్ కొత్తూరులో ఏదైనా ఊరు పేరు చెప్పి అక్కడ ఎవరైనా తెలుసా అనేసి అంటే ఆయన ఒక 4-5 పేర్లు చెప్తాడు. లేదు నక్కలమెట్టలో మీకు ఎవరైనా తెలుసా అనేసి అంటే చెప్తారు. నేను ఒక సందర్భంలో మీ కాకుల మామిడి జ్యోతుల మామిడి వెళ్ళామంటే ఆయన ఒక లిస్టు చెప్పాడు, సార్ వీళ్ళని కలిసారా అనేసి. అంటే ఇవన్నీ కూడా మా ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలో భాగంగా ఈ ప్రాంతం మీద ఒక మక్కువ కలిగినటువంటి ఒక వ్యక్తిగా ఈ ప్రాంతం గిరిజన ప్రాంతంలో ఎందుకురా మంప అనేసి అంటే మంప వచ్చేసరికి మనకందరికీ తెలిసినటువంటిదే, ఒక మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం. అలాగే ఒకవైపు గంజాయికి సంబంధించినటువంటి ఏవైనా చిన్న ఇన్సిడెంట్లు జరిగేటువంటి ప్రాంతం, లేకపోతే ప్రజలకు అవేర్నెస్ మిగతా విషయాల మీద చాలా తక్కువ అవగాహన కలిగినటువంటి, అక్షరాస్యత లేనటువంటి ప్రాంతంలో